వటసావిత్రి వ్రతకథ ప్రారంభ. మద్రదేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం 18 సంవత్సరాల పాటు సావిత్రీదేవిని ఆరాధించాడు. అతని అకుంఠిత దీక్షకు మెచ్చిన సావిత్రీమాత ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకున్నాడు. అతని భక్తికి మెచ్చిన దేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు 100 పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది. అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అతి గారాబంగా పెంచసాగాడు. యుక్త వయస్కురాలైన సావిత్రి సాల్వ రాజవంశజుడైన సత్యవంతుని గుణగణాదులు విని అతన్నే తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకున్నది. సత్యవంతుని అసలు పేరు జితాస్వుడు. కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం వల్ల సత్యవంతుడు అనే పేరుతో ప్రఖ్యాతి పొందాడు. అతని తండ్రి ద్యుమత్సేనుడు రాజ్యాన్ని కంటిచూపును పోగొట్టుకొని భార్యా సమేతుడై అరణ్యములో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక్క కుమారుడైన సత్యవంతునిపైనే ఆశలు పెట్టుకొని జీవిస్తున్నాడు. నారదుని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంది. నారదుడు సత్యవంతుని ఆయు ప్రమాణం మరొక సంవత్సర కాలమేనని, అటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెబుతాడు. కాని దృఢచిత్తయై సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కోగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థించింది. నారదుడు ఆమెకు బాలా త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని బోధించిన తరువాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోయాడు. మద్రదేశపు రాకుమారిగా అతి గారాబంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది. అత్తామామలను జాగ్రత్తగా చూచుకుంటూ భర్తతో అనురాగంలో మునిగి తేలుతున్నా మనస్సులో నారదుని మాటలు మననం చేసుకుంటూనే ఉంటుంది. మహర్షి చెప్పిన కాలానికి 4 రోజుల ముందుగా సావిత్రి బాలా త్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభించింది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేసింది. 4వ నాడు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు, బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదించింది. తరువాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరక్కపోవడంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి చెట్టుకే చీర, రవికలు పెట్టి 108 మార్లు నూలు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేసింది. పిమ్మట భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేసింది. నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చెబుతున్న విశేషాలు వింటున్నా ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంచింది. కాసేపయ్యాక ఆ దుర్గడియ రానే వచ్చింది. నడిచి నడిచి అలసిన భర్తను తన వడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి. మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు. ఇంతలో మహిషువు గంటలు గణగణమని మోగగా పాసహస్తుడై భీకర ఆకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవుని చెరపట్టి లాగాడు. త్రిరాత్ర వ్రతం చేసిన ఫలము వల్ల ఎవరికీ కనిపించని ఆ భీకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి. సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకెళుతున్న యముణ్ణి అడ్డుకుంది. తను చూసి కూడా చలించని ఆమెతో యముడు, నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు. విగత జీవుడైన తన భర్త శవాన్ని చెట్టు చాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది. ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు, నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తాను కోరుకో అని అన్నాడు. ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరింది. యముడు ఆ వరాన్ని ప్రసాదించినా సావిత్రి ఆయనను అనుసరించటం మానలేదు.
అప్పుడు యముడు, అమ్మా, నీ మొండితనం మాని మరలిపో. అలాగే మరొక్క వరం, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అనగానే సావిత్రి తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది. ఆమె కోరిక మన్నించి అశ్వపతికి 9 పుత్రులను అనుగ్రహించాడు యముడు. అయినప్పటికీ సావిత్రి పట్టువీడక యముణ్ణి అనుసరిస్తూ, స్వామి, 7 అడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులవుతారు కదా, మనిద్దరం అంతకన్నా ఎక్కువ నడవడం వల్ల ఆత్మబంధువులం అయ్యాము కదా అని అన్నది. దానికి యముడు, సావిత్రి, నీ మాటలు నన్ను సంతోషపరిచాయి, మరొక్క వరమిస్తాను, అడుగు అని అన్నాడు. స్వామి, మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని వినమ్రంగా చేతులు జోడించి కోరింది. యముడు ఆమె వినయ విధేయతలను, సమయస్ఫూర్తిని మెచ్చుకుని సత్యవంతుణ్ణి, పునర్జీవితుణ్ణి చేసి వారిద్దరిని దీవించాడు. వట సావిత్రి వ్రతకథా సమాప్తః. సావిత్రీ దేవతార్పణమస్తు.